బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 నెలల్లోనూ 100 రోజుల్లోనూ వీలిపోతారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎటువైపు దారి తీస్తుంది సార్? ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ని పూర్తిగా కాంగ్రెస్ వాటిలో లాక్కుండే అంత పూర్తిగా లాక్కోవడము, ఖాళీ చేయడం అదేం కుదరదండి. భారతదేశంలో ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీకి కూడా 1-2 సీట్లు ఉంటాయి, లేకపోతే అనేక చోట్ల అనేక పార్టీలు ఉంటాయి. కానీ ఒక చెప్పుకోదగిన భాగాన్ని ఏమన్నా కొంతమందిని 10 మందినో 12 మందినో తీసుకుంటారో అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇది ఇంకొక కారణం, ఇంకొక యాంగిల్ కూడా నేను చెప్తున్నా. కాంగ్రెస్ నాయకుడు ఇంకొక ఆయన వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆరే వీళ్ళని పంపిస్తున్నాడు, వీళ్ళు వచ్చి మన పార్టీలోకి వచ్చి మన పార్టీని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ వైపు తీసుకుపోతారు, కాబట్టి మనం అలర్ట్గా ఉండాలని. అంటే కాంగ్రెస్ నాయకుడే హెచ్చరిక చేస్తున్నాడంటే ఆ పార్టీ వైపు నుంచి వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. తీసుకునే ఒక ప్రయత్నము, బీఆర్ఎస్ను కాస్త ఖాళీ చేయించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మనల్ని దెబ్బతీస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇంకా రెండవది, మీ ప్రశ్న ఇంక ఇప్పుడేం ఊహాజనితం కాదు కదా. ఒక ఎంపీ వచ్చాడు, ఒక 5-6 ఎమ్మెల్యేలు కలిశారు, అనేక మంది మధ్యస్థంగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్య సభలో చేసిన ప్రసంగంలో కూడా అనేక కామెంట్స్ చేశారు. ఎంత పెద్ద కామెంట్ చేశారంటే, కేసీఆర్ను దించేసి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఒక కుట్రే జరిగింది, దాదాపు ఒక ప్రయత్నమే జరిగింది. సో ఆ ప్రయత్నంలో కేసీఆర్ ఆ సమయంలో మోడీ దగ్గరికి వచ్చి కేటీఆర్ను చేయడానికి మీరు ఒప్పుకోండి అంటే ఈ రెండింటికి లింక్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మోడీ అన్నాడు కదా నా దగ్గరికి వచ్చి అడిగారని, కేసీఆర్ ఏమన్నారు, నేను ఏదో మీ ఆశీస్సులు, నా బిడ్డకు ఆశీస్సులు ఇమ్మని కోరితే మీరు ఇలా ప్రచారం చేస్తారని ఆయన అన్నాడు. ఈయనేమంటాడు ఇప్పుడు, అసలు తనను దించేస్తారు, తిరుగుబాటు వస్తుందని తెలిసి కేసీఆర్ వెళ్ళి మోదీని అడిగారు అని చెప్తున్నారు. అంటే తెర వెనక చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇందులో మోదీకి సంబంధం ఏముంటుందండి? అదే అన్నాడు ఆయన, మీ పార్టీకి మీరు చేసుకోవడానికి కూడా మోడీని ఎందుకు అడిగారు అని. కేసీఆర్ అంటాడు ప్రధానమంత్రి కదా, ముఖ్యమంత్రిగా నేను అతనే అడిగాడు కేటీఆర్ ఎలా ఉన్నాడని. అడిగినప్పుడు కేటీఆర్కు మీ ఆశీస్సులు కావాలని నేను అన్నాను, దాన్ని మరీ ఎక్కువగా చేసి ఇట్లా చిత్రించారు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఈయనేమో ఇలా చెప్తున్నారు. అంటే మొత్తానికి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రులను దించేయడము, పార్టీలను కూల్చేయడము, చీల్చేయడము, ఖాళీ చేసేయడము. అంటే తెర వెనుక, తెలంగాణలో తెర వెనుక రాజకీయం చాలా చాలా నడుస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ కలుస్తున్నారో, ఆగంతకుల వ్యూహాలు ఎలా ఉన్నాయో, చేతులు ఏం మారుతున్నాయో వీటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అనేక మందిని ఇప్పుడు ఉదాహరణగా మేడిగడ్డ తర్వాత ఇంజనీర్లు వాళ్ళందరినీ తీసేశారు. హెచ్ఎండిఏలో పెద్ద పెద్ద తిమింగళాలు లాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇవన్నిటికీ పొలిటికల్ లింక్స్ కూడా ఉన్నాయి కదా. అవును. సో ఒక పెద్ద రాజకీయం నడుస్తుంది, తెర వెనుక రాజకీయం. రేవంత్ రెడ్డి దానికి ప్రిపేర్ చేస్తున్నాడు గ్రౌండ్, ఇంకా అందులో సందేహం లేదు. పార్టీని కాపాడుకోవటం వాళ్ళ బాధ్యత అనుకోండి. ఓకే. ఇంకోటి కూడా చెప్తున్నారు కదా, మీరు ఇదివరకు బీజేపీతో కలిసి వ్యవహరించారని ఈయన రుజువు చేస్తున్నాడు. నేను ఇందాక జగన్ ఏం చేస్తున్నాడు, మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ను బతికిస్తున్నాడు, మీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కిషన్ రెడ్డి కూడా వీటన్నిటిలో ఉన్నాడు, వీళ్ళు వాళ్ళకే ఓట్లు వేశారు, ఢిల్లీలో కూడా వాళ్ళే బలపరిచారు, మళ్ళీ మమ్మల్ని వ్యతిరేకించడానికి వాళ్ళతో కలుస్తున్నారని ఈయన చెప్తున్నాడు. సార్, మండల్ని ఇరానీ కేఫ్తో పోల్చిన రేవంత్ రెడ్డి గారు దీనికి పెద్ద ఎత్తున ఆందోళన, ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఏంటి ఈ రకంగా మండలనో లేకపోతే బ్యాడ్ అండి. రేవంత్ రెడ్డి ఆ రోజు అన్నప్పుడు నేను కూడా విన్నాను ఆ ఇంటర్వ్యూలో. మళ్ళీ అన్నారా అదేనా పడదేనా దాని మీద క్షమాపణ? దాని మీదే. నిజానికి రేవంత్ రెడ్డి మండలి నుంచే వచ్చారు. చాలాసార్లు చెప్తుంటాడు కదా శాసన మండలిలో, నేను చుక్కారామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరి వాళ్ళతో ఉండేవాడిని, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎగువ సభ, పెద్దల సభ అని అలా పొగిడిన దాన్ని ఇప్పుడు చేరిన వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు, కానీ సభ స్థాయి, సభ యొక్క హుందాతనం ఎలా తగ్గిపోతాయండి? ఇరానీ కేఫ్ ఎందుకు అవుతుంది? అది ఇరానీ కేఫ్ కాదు, అది డెమోక్రసీ క్లబ్. అది డెమోక్రటిక్ క్లబ్గానే చూడండి మండలిని. అయితే ఇప్పుడు క్షమాపణ చెప్పాలి అంటే ఆయన ఇంకా దాన్ని ఇంకొంచెం పెంచి చెప్తాడు. ఏ కారణాల వల్ల చెప్పానో, ఎవరెవరు వచ్చినందుకు చెప్పానో ఆయన చెప్తాడు. మీరు చూడండి, బాబుల్ రెడ్డి రాజ్యసభకి ఎన్నికయ్యాడు ఎన్టీఆర్ హయాంలో ఫస్ట్ టైం. బాబుల్ రెడ్డి ఎలా ఎన్నికయ్యాడో, ఎంత ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. అప్పటి నుంచి రాజ్యసభ ఎన్నికలు అంటేనే ఆంధ్రప్రదేశ్ నుంచి
ప్రతిసారి ధర్మతేజ అని ఉండేవాడు అప్పుడు, జయంతి షిప్పింగ్ కంపెనీ అధినేత కుంభకోణంలో. ఆయన కూడా ఇక్కడ వేసేవాడు ప్రతిసారి ఎన్నికలప్పుడంతా. డబ్బు గల వాళ్ళు ఎవరో ఎక్స్ట్రాగా ఒక నామినేషన్ వేయడం, దాని మీద దుమారం రేగడం. అంటే రాజ్యసభ ఎన్నికలకే ఆ పరిస్థితి వస్తే మండలికి కూడా ఎందుకు రాదు? మండలిని కూడా పునరావాస కేంద్రంగా మార్చారు. అయితే అది ఒక కేసీఆరే కాదు, అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరేం చేసినా ముందు కాంగ్రెస్కో నమస్కారం పెట్టుకోవాలి. మనల్ని 30 ఏళ్ళు పాలించింది వాళ్ళే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి సర్దుకుంటారేమో అనుకుంటాను. ఎందుకంటే ఒకరిని అనాలనే మనం అందరినీ అనకూడదు కదా. వ్యక్తులను అంటాం వేరు, పార్టీలను అంటాం వేరు, వ్యవస్థలను అంటాం వేరు. సో మండలిని పెద్దల సభే అంతే. అది ఇరానీ కేఫ్ కాదు. ఆ మాట వెనక్కు తీసుకోవడము, సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఓకే, దాని మీద పెంచుకోవడం కంటే వాళ్ళకి అనవసరంగా ఒక అస్త్రం కూడా అది అని ఉండకూడదు ఆ రోజే. ఓకే, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగే అవకాశం ఉంటుందని కేసీఆర్ గారు కూడా ఎంటర్ అవుతున్నారట. తీవ్రంగా జరుగుతాయండి, చాలా భీకరంగా జరుగుతుంది. శాసనసభ కాదు భీషణ సభ అన్నట్టుగానే జరుగుతుంది. రెండవది రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా ఎదుర్కోవటమే కాదు, చాలా తక్కువ చేసే విధంగా, మీదేం పెద్ద మాకేమీ భయం లేదు అనే విధంగానే ఆయన చెప్తారు. అలాగే కేసీఆర్ కూడా తమ పార్టీ స్థైర్యం నిలబెట్టడానికి కొంచెం కోర్సు మార్చే అవకాశం కూడా ఉంది. అంటే తెలంగాణ ద్రోహులు మీరు అంటే మీరు అనే పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు. తెలంగాణ ద్రోహుల ఎవరు లేదా తెలంగాణ యోధులు ఎవరు అని తేల్చుకునే ఒక సభలాగా ఈసారి జరిగే అవకాశం ఉంది. దానితోడు ఓట్ ఆన్ అకౌంట్ అవి కూడా ఉంటాయి కదా. కాబట్టి ఈ మధ్యలో గవర్నర్ కూడా ఆమె కూడా కొన్ని కామెంట్స్ చేసిపోయారు. కాబట్టి తెలంగాణ శాసనసభ స్మూత్గా జరిగే అవకాశం చాలా తక్కువ. ఈరోజు కూడా చూస్తే మీరు కొండా సురేఖ, సీతక్క అందరూ వరుస పెట్టి బీఆర్ఎస్ మీద విరుచుకుపడుతున్నారు. సో ఒకటి కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది, బీఆర్ఎస్కు ఏమాత్రం లీనియన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు ఒకటంటే మనం రెండు అనాలి. అలాగే కేసీఆర్ పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు ఏదో అయిపోతుందని వాళ్ళు కొంచెము ఇది ధైర్యం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆదిలోనే దాన్ని తుంచేయాలి, మొగ్గలోనే తుంచేసి కేసీఆర్ అయినా మాకు ఒకటే మాకేం లెక్క అనే ఒక మెసేజ్ పంపించాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే మీకు దాడి తీవ్రత పెరిగినట్టుగా అనిపిస్తుంది మీకు ఈ మొదటిసారితో పోలిస్తే. మొదటిసారి వాదనలు ఆరోపణలు జరిగాయి కానీ ఇప్పుడు అలా కాదు, రియాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మాజీ స్పీకర్ ఆయన కూడా మాట్లాడారు ఈరోజు. అవును, ఈయన కూడా పాత చరిత్ర అంతా తవ్వి రేవంత్ రెడ్డి అనేక ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తున్నారు. సో పొలిటికల్ పర్సనల్ అటాక్స్ లాగా జరుగుతాయి. సార్, తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం పివి నరసింహారావు గారికి